ఆదాము అవ్వలను ఏదెను నుండి వెలివేసినప్పుడు దేవుడు వారిని కేవలం బయటకు పంపించి ఊరుకోలేదు. ఆయన తిరిగి వచ్చే మార్గాన్ని కాపాడడానికి ఒక దేవదూతను ఉంచాడు. ఆదికాండము 3:24 ఇలా చెబుతుంది: జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఆయన కెరూబులను ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలబెట్టెను. శిక్షించడానికి కాదు, రక్షించడానికి కాదు. ఎందుకంటే మానవాళి పాపపు స్థితిలో నిత్య జీవాన్ని అందుకోవడానికి ప్రయత్నిస్తే మనం శాశ్వతంగా ఎడబాటులో చిక్కుకుపోతాము. అందుకే దేవుడు ఒక కెరూబును, అంటే అగ్ని మరియు అధికారంతో కూడిన ఒక యుద్ధ దేవతను అక్కడ ఉంచాడు. శాంతంగా కాదు, మృదువుగా కాదు, కానీ ప్రచండంగా అక్కడ ఉంచాడు. ఎందుకంటే పవిత్రత ఖచ్చితంగా కాపాడబడాలి. అది కేవలం అడ్డగించడం మాత్రమే కాదు, అది ఒక సందేశం. విమోచన లేకుండా ఎవరూ తిరిగి ఏదెనులో ప్రవేశించలేరు. కానీ ఇక్కడ ఒక నిరీక్షణ ఉంది. యేసు ఆ ద్వారాన్ని కాపలా కాయడానికి రాలేదు, ఆయనే ఆ ద్వారముగా ఉండడానికి వచ్చాడు. తిరిగి లోపలికి వెళ్లే మార్గం ఆయనే. పాపం మూసివేసిన దాన్ని యేసు తెరిచారని మీరు నమ్మితే ఆమేన్ అని చెప్పండి. యేసే మార్గము అని ప్రకటించండి. ఆమేన్.